తప్పు చేయడం, బుకాయించడం, వారు చేసిన తప్పును మన మీదకు నెట్టేయడం వైసీపీ వారికి అలవాటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. కోడికత్తి దాడి, బాబాయి హత్య, గులకరాయి డ్రామా, పరకమణి చోరీ ఇవన్నీ వారి నేర ప్రవృత్తికి అద్దం పట్టేవన్నారు చంద్రబాబు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా ఉదంతంలోనూ ముందు అసలు కల్తీయే జరగలేదని బుకాయించారని, ఆ తర్వాత సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదంటూ కోర్టుకు వెళ్లారని, చివరికి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేస్తే తన పేరు పత్రికల్లో రాయకుండా చూడాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్లారని, వైసీపీ నాయకులందరి నైజం ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదని బుకాయిస్తున్నారని, అసలు నెయ్యి వాడలేదని సిట్ దర్యాప్తులో తేలితే తాము తప్పు చేయలేదని వైసీపీ వారు అనడాన్ని ఎండగట్టాలని మంత్రులను ఆదేశించారు. కల్తీ నెయ్యి ఉదంతంగాని మరే అంశంపై గాని సరైన విషయ పరిజ్ఞానంతో మాట్లాడగలిగితే తప్పు చేసిన వారిని ఇరుకుని పెట్టగలమన్నారు. కల్తీ నెయ్యిపై సిట్ నివేదిక అధికారికంగా చేతికి వచ్చే వరకు వేచి ఉండి ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆధారాలతో జనం ముందు పెడతామన్నారు సీఎం చంద్రబాబు. వైవి సుబ్బారెడ్డి పిఏ బ్యాంకు ఖాతాల్లో 4.5 కోట్లు జమైన విషయాన్ని కూడా సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తుందని, అర్హత లేని డైరీలకు కాంట్రాక్టులను కట్టబెట్టారని, దీంతో ఆ డైరీలు రసాయనాల మిశ్రమంతో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశాయని కూడా స్పష్టం చేసినట్లు తెలిసిందని మంత్రులు తెలిపారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిసారి నాయకులకు మంచి విషయ పరిజ్ఞానంతో ప్రత్యర్థులపై దాడి చేస్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.